రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణా, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు పాలకొల్లులో సమావేశమై రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 22వ తేదీన వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది మంది ఆక్వా రైతులతో రాష్ట్ర స్థాయిలో భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది రైతులతో మహాసభ ఏర్పాటు చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతి రైతుకు విద్యుత్ సబ్సిడీని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అధిక ధరలు పెంచి రైతులను మోసగిస్తున్న ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ ప్లాంట్లు, నకిలీ హ్యాచరీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ ఆక్వా ఎగుమతులపై నియంత్రణలు విధించడం, ధరలు తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. అన్నారు అందరికి అంగీకారం అయితే ఆ వెన్యూని మనం డిసైడ్ చేద్దాం. అందరికి ఓకేనా? రేపు 22 గానీ మనం పరీక్షలకి సక్సెస్ చేసి ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో వీరవాసరం గ్రామంలో జరిగే 22 ఆదివారం ఆక్వా రైతుల సమావేశానికి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిందిగా కోరుచున్నాం. ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, సిండికేట్ వ్యవస్థ, సిండికేట్ వ్యవస్థ, సిండికేట్ వ్యవస్థ, ఆక్వా రైతుల సంఘం, ఆక్వా రైతుల సంఘం, ఆక్వా రైతుల సంఘం, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ఏదైతే తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు మరి ఆక్వా సంఘ సభ్యులతో ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణం మీ అందరికీ తెలుసు. గత 10-15 రోజుల నుంచి ఏదైతే కౌంటు రేటుకి 50 రూపాయలు తగ్గి రైతు ఇబ్బంది పడుతున్నాడో, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు సిండికేట్గా మరి తయారయ్యి రైతుల్ని కనీసం కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు రోడ్డెక్కి మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఏదైతే ఆందోళన చెందుతున్నారో, మరి దానికి అనుగుణంగా ఈరోజు మా 3 జిల్లాల ప్రతినిధుల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపు ఏదైతే 22వ తారీఖు ఆదివారం మరి ఉదయం 9 గంటలకి ఏదైతే వీరవాసరంలో తులసి కళ్యాణ మండపం నందు ఏదైతే ఈ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రైతు సంఘ సభ్యులతో ఒక 5,000 నుంచి 10,000 మంది హాజరయ్యే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు తీర్మానించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఎజెండా ఉందో, ఒకటి ప్రభుత్వం ఏదైతే రైతులకి మనకి మేలు చేసే విధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో మరి ఆ ప్రభుత్వం రైతుకి చేసే విధంగా మరి ఏదైతే సబ్జెక్ట్స్ మరి మనం గతంలో చెప్పాం, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఇటువంటి ప్యానస్కి వచ్చినప్పుడు రైతును ఆదుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని గతంలో కోరాం. అది తొందరగా అమలు చేయాలని చెప్పేసి దాని మీద, అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్న ఈ 150 స్టేట్లో ఏదైతే 100 నుంచి 150 దాకా ఉన్నాయని అంటారు ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, అందులో ఒక 60 నుంచి 70 ప్లాంట్లు అయితే డైరెక్ట్గా రైతు దగ్గరకు వచ్చి లైవ్ వేవ్మెంట్ గ్రేడర్ని పంపి కొంటున్నాయి. మిగతా కంపెనీలు ఏదైతే రీవేవ్మెంట్ ఏదైతే ఇలాగా ఒక ట్రేడర్స్ ద్వారా, మయంగా ఉన్న ఏజెంట్ల ద్వారా రీవేవ్మెంట్ కొని 10 రూపాయలు తక్కువ స్థాయి రేటు కొని ఆ ఏదైతే డిఫరెన్స్ 20 రూపాయలు 30 రూపాయల లాభం అన్నీ చేసుకుంటూ ఉంటుందో అది రైతును మోసం చేసే విధంగా మరి దళారులు చేస్తున్నారు. కాబట్టి ఆ రీవేవ్మెంట్ని మరి ఆపే విధంగా ప్రభుత్వం జీవో తీసుకురావాలని చెప్పి దాని మీద ఒక నిర్ణయం చేయడం గురించి, అలాగే కరెంటు సబ్సిడీ మరి గతంలో మనం 60-70% ఇప్పటికే రైతులకు అందుతుంది. ఇంకా 30% ఏదైతే ఉందో అది పూర్తిగా మన అప్సరా సర్టిఫికెట్లు అయిన తర్వాత చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది పూర్తిగా తరుతగిన ఆ రూపాయన్నర సబ్సిడీ ప్రతి ఆక్వా రైతుకి వచ్చే విధంగా అది వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరి దానికో కారణంగా అదొక సబ్జెక్టు కింద, అలాగే ఏదైతే
కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు ఆక్వా కేటాయించమని చెప్పి ఏదైతే సెంట్రల్ చెప్పిందో మరి ఆ 2,500 కోట్లు మన ఆంధ్ర షేర్ ఎంతో మరి చూసి ఈ ఏపీ గవర్నమెంట్ కూడా ఆ సబ్సిడీ ఏదైతే రైతులకు అందాలో అది ఓన్లీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు, హ్యాచరీసు, లేకపోతే ఐస్ కోల్డ్ స్టోరేజ్లే కాకుండా రైతుకు కూడా ఆ సబ్సిడీ అందే విధంగా రైతు కంటే చాలా ఉంటాయి. గతంలో మనకి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్కి 2014-19లో సబ్సిడీ ఉండేది. ఆ తర్వాత 19-24 గవర్నమెంట్లో ఆ సబ్సిడీ ఎత్తేసారు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే సబ్సిడీ ఉందో అటువంటి సబ్సిడీలు వచ్చే విధంగా అలా ఏరియేటర్స్ కానీ లేకపోతే మనం ఏ ఖర్చు చేసినా సరే లక్షల మీద ఉంటాయి. దాని మీద కూడా రైతుకి ఎంతో కొంత ఈ సబ్సిడీ విధానంలో కనుక స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని వచ్చే విధంగా ఉంటే కనుక ఎంతో కొంత రైతుకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా సెంట్రల్ ఫండ్స్ని స్టేట్ గవర్నమెంట్ కలిపి రైతులకు అందే విధంగా మరి అది అమలుపరచాలని చెప్పేసి మనం చేయడం. అలాగే ఏదైతే మనం ఏప్రిల్ నెలలో మరి కాలువలు కట్టేయటం, ఆ తర్వాత మన కరెంటు విపరీతమైన డెఫిసిట్లోకి వెళ్ళి ప్రభుత్వం కూడా ఎక్కువ అధిక రేట్లకి మరి కరెంటు కొని సప్లై చేయటం, ఆ టైంలో గ్రామాలకు కానీ టౌన్కి కానీ కరెంటు కూడా సరైన ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోజు పరిస్థితి ఉంటుంది. అలాగే మేము కూడా మరి ఏదైతే కల్చర్ ఉందో ఏదైనా చెరువులు ఆరబెట్టుకోవడానికి మాకు అనువైన టైము ఏప్రిల్ నుంచి మే నెలే. ఎవరైనా సరే శుభ్రంగా చెరువులు మరి ఏదైనా సెల్ట్ని క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా చెరువులు బాగు చేసుకుని చేయడానికి ఉంటుంది. ఆ రకంగా ఏదైతే దాన్ని ఆ ఏప్రిల్ మే నెల మరి ప్రభుత్వం ఆ చెరువులు అందరూ కూడా ఖాళీ చేసి ఏప్రిల్ మే ఎవరూ పెళ్ళేయకుండా మరి చెరువులు బాగు చేసిన విధంగా గ్యాప్ ఇచ్చే విధంగా ప్రభుత్వం కనుక జీవో తీసుకొస్తే దానివల్ల హ్యాచరీస్ కూడా డ్రై అయ్యి మరి వాళ్ళు కూడా రిపేర్లు చేసుకుని మళ్ళీ కొత్త సీడు మళ్ళీ మంచి సీడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు కూడా ఆ 2 నెలలు గ్యాప్ రావడం వల్ల కొద్ది వ్యత్యాసం వచ్చి రైతుకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి అది రైతు సంఘాలుగా మేము అమలుపరచలేము. కాబట్టి ప్రభుత్వం కనుక జీవో తీసుకొస్తే ఇటు ప్రభుత్వానికి మేలు, ప్రభుత్వం కూడా ఆదాయం వస్తుంది. అలాగే ఒకేసారి కనుక ఆ 2 నెలల్లో కనుక మనం కనుక చెరువులు ఆపితే టోటల్ స్టేట్లో ఎక్కడ వైరస్ అనేది కిల్ అయిపోతుంది. కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి, రైతుకి, అందరికీ ఉపకారం. కాబట్టి ఆ రకంగా జీవో తీసుకురావాలని చెప్పి అదొక ప్రధాన డిమాండ్గా మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈరోజు యుద్ధం పేరుతో లేకపోతే ఏదో మనం రేటు 50 రూపాయలు తగ్గించారు. కానీ గతంలో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ వంక పెట్టుకుని మరి సిండికేట్గా మాదిరి ఇలాగ మనల్ని రేటు తగ్గించేస్తున్నాయి. మరి ఏదైతే ఇలాగ వాళ్ళందరూ ఒక 150 ప్లాంట్లు ఉన్న వాళ్ళు సిండికేట్గా తయారయ్యి ఇంత శాసించినప్పుడు ఇన్ని వేల మంది రైతులు మనం ఉండి మనం ఎందుకు చేయలేము? అలాగే వాళ్ళు ఎలాగైతే సిండికేట్గా మాదిరి ఇబ్బంది పెడుతున్నారో మనం కూడా ఒక 2-3 ఫీడ్ ప్లాంట్లని, 2-3 మన ప్రాసెసింగ్ ప్లాంట్లని మనం అనుకుని బ్యాన్ చేద్దాం. వాళ్ళ దగ్గర ఫీడ్ కొనొద్దు, వీళ్ళకి సరుకు పట్టొద్దు అని ఏదైతే మరి రైతుల నుంచి వచ్చిందో దాని మీద కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి దాని మీద కూడా ఏంటనేది మనం ఒకసారి నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరిచే విధంగా ఒక ఎజెండాతో మరి దాని మీద కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి హ్యాచరీస్ ఉన్నాయో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఒక సయాకో అనే బ్రోడర్ని మొత్తం దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా అదే సయాక్వాన్ని వేస్తారు. దానివల్ల విపరీతమైన డిమాండ్ పెరిగి మరి ఏదైతే చిన్న రయ్యి కూడా ఇవాళ దాని నుంచి తల్లి రయ్యి నుంచి తీసి పిల్లల్ని తీసి ఇవాళ ఈహెచ్పి సీడ్ వచ్చి కనీసం సీడులోనే 80% రైతులు నష్టపోతున్నారు. అటువంటి హ్యాచరీస్ మీద మరి సరైన ఇది లేక హ్యాచరీస్ వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు రైతులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా ఎవరైతే కనుక మరి క్వాలిటీ లేని సీడ్ ఇచ్చి రైతుని ఇబ్బంది పెడతారో అటువంటి హ్యాచరీస్ మీద కూడా మన రైతు సంఘాలు మరి నిర్ణయం తీసుకునేలాగా మనం దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి అదొక ఎజెండాగా కూడా హ్యాచరీస్ మీద పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్, ఫీడ్ ప్లాంట్లే కాదు, హ్యాచరీసే కాదు, ప్రభుత్వమే కాదు, రైతుల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ రైతు తప్పులను కూడా మేము సరి చేసుకోవాల ఉద్దేశంతో ఎవరైతే ఇలాగ ఒక మీటింగ్ పెడతాం, మీటింగ్కి ఎవరైతే రాని సభ్యులు అలాగే ఇప్పుడు రేపు పొద్దున్న ఆ మీటింగ్లో కొన్ని మనం అందరి సహకారంతో